హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ టెంపుల్ వచ్చేసి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. మనకు హైదరాబాద్ నుంచి 1.5 అవర్ జర్నీ పడుతుంది. మనం యాదాద్రి వెళ్ళే దారిలోనే మనకు స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉంటుంది. 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది యాదాద్రికి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసాము. ఈచ్ కార్ 50 రూపీస్ పార్కింగ్కి. మనకు గుట్ట పైన కూడా కార్ పార్కింగ్ ఉంటుంది, 500 రూపీస్. కానీ అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు, ఓన్లీ 200 కార్స్ అలా పడతాయి. కాబట్టి ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మేము వెళ్ళాము, బస్ కోసం అని వెళ్ళాము. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, ఫ్రీ బస్సెస్ ఉంటాయి మనకు గుట్టపైకి వెళ్ళడానికి. అక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. మేము చాలాసేపు వెయిట్ చేసాము, బస్సెస్ ఏం రాలేదు. అందుకే ఆటోకి వెళ్ళాము మేము. ఈచ్ వన్ 25 రూపీస్. మనకు ఈ టెంపుల్ని పంచముఖ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. స్వయంభుగా వెలిసాడు కాబట్టి అందుకే పంచముఖ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, గండవీర నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి అలా 5 పేర్లతో పిలుస్తారు పంచముఖ నరసింహస్వామి అని. ఇక్కడ కనిపిస్తుంది బస్ స్టాండ్. ఇక్కడనే మన లగేజ్ కానీ, ఫోన్స్ కానీ, ఎలాంటి కెమెరాలు అలా ఇవైనా సరే ఇక్కడ మనం పెట్టి వెళ్ళాలి. స్పెషల్ దర్శనం అయితే 150 రూపీస్ అండ్ 300 రూపీస్ ఫ్రీ దర్శనం ఉంది. ఫ్రీ దర్శనంకి అయితే ఇక్కడ నుంచే వెళ్ళాలి. మనకు చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. మన తెలంగాణ గవర్నమెంట్ ఈ టెంపుల్ని 1200 కోట్లు ఖర్చు పెట్టి కట్టించారు. వెళ్ళాము, ఎంటర్ అయ్యాము టెంపుల్లోకి. మేము దర్శనం అయ్యేసరికి మాకు 12 అయింది, 12 or 11:30 అయింది. తొందరగానే దర్శనం అయింది, ఎందుకంటే సాటర్డే సండే అయితే ఫుల్ జనాలు ఉంటారంట. మేమైతే ట్యూస్డే వెళ్ళాము. మేము మ్యారేజ్ డేకి వెళ్దాము అనుకున్నాము, కానీ కుదరలేదు. అందుకే మేము ట్యూస్డే వెళ్ళాము. కానీ ఇక్కడ మాత్రం టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఓల్డ్ టెంపుల్ ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను. న్యూ టెంపుల్ కట్టాక ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, పైనుంచి చూసే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే నడకదారి కూడా ఉంది, 400 స్టెప్స్ ఉన్నాయి. పాత గుడిలో గుట్ట పైననే గుండం ఉండేదండి. ఇప్పుడు తీసేసి మనకి గుట్ట కింద బస్ స్టాండ్ దగ్గరనే ఉన్నది కోనేరు. అక్కడనే కళ్యాణకట్ట కూడా అక్కడనే ఉన్నది. గుడి మాత్రం చాలా బాగా నిర్మించారండి, మొత్తం నల్ల రాతితో. లోపడైతే ఇంకా చాలా బాగుంది. లోపల వీడియోస్ తీయరాదు కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తున్న దాంట్లోనే రథం అనేది ఉంటుంది. దానికోసం సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రాయి మొత్తం నల్ల రాయి అండి. ఒక్క దగ్గర నుంచే తెప్పించి గుడి కట్టించారు. మనమైతే చాలా దేవాలయంలో చూస్తాము, డిఫరెంట్ 3 or 4 ప్లేసెస్ నుంచి తెప్పించి రాయిని కట్టిస్తారు దేవాలయాన్ని. కానీ ఇక్కడ ఒకటే దగ్గర నుంచి తీసుకొచ్చి కట్టించారు. ఈ రాతిని కృష్ణశీల కూడా అంటారు. ఒకటే ప్లేస్ నుంచి తెప్పించారు. ఈ కన్స్ట్రక్షన్ చూసే గుడి మనకు కొత్త గుడి లాగా అనిపించేది, ఎందుకంటే పురాతన కాలంలో ఎలా కట్టేవారో అలానే కట్టారు ఈ గుడిని. మనకు ఇందులో సిమెంట్ వాడలేదు, మనకు రసాయనాలు, స్టోన్స్ అలా వాడారు. ఇక్కడ కనిపిస్తుంది గోల్డ్ కలర్. అందులో నుంచి మనం ఫ్రీ దర్శనం వాళ్ళు అక్కడి నుంచే వెళ్తారు. మధ్యలో ఒక దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి ఉన్నది, గుడిలో ఎక్కడ కొట్టడానికి లేదు. అలాగే మనం 150 రూపీస్ టికెట్ తీసుకోవాలి స్పెషల్ దర్శనం అయితే. పాత గుడి అయితే 6 ఎకరాల్లో ఉండేది. ఇప్పుడు ఆ గుడిని ఎక్స్టెన్షన్ చేసి 16 ఎకరాల్లో కట్టించారు. చాలా బాగుంది. మన తెలంగాణ గవర్నమెంట్ 1200 కోట్లు ఖర్చు పెట్టి గుడిని అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనకు దర్శనం అయ్యాక మనకి లోపలికి వెళ్ళడానికి ఉండదు, బయటికే వెళ్ళాలి ఈ మెట్ల నుంచి. వ్యూ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్లోనే మనం దర్శనం కంప్లీట్ అయ్యాక మనం వెళ్తాం కదా, అక్కడనే ఈ బొమ్మలు అన్నీ ఉంటాయండి. ఇక పిల్లలకు అట్రాక్టివ్గా ఉండాలి కాబట్టి వాళ్ళు ఏడుస్తారు, పిల్లలు వస్తారు కాబట్టి స్టార్టింగ్లోనే ఈ బొమ్మలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మ సెలెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోన్స్ మీకు గుర్తుకున్నాయా? నా చిన్నప్పుడు అయితే అది 60 రూపీస్, 60 కూడా కాదు 30 రూపీస్ ఉండే అనుకుంటా, 30 or 25 రూపీస్. ఇప్పుడైతే అది 150 రూపీస్ అంట, న్యూ మోడల్ అది. అప్పుడేమో ఇట్లా ఫోన్ ఓపెన్ చేసి అలా ఉండే. దర్శనం అయిపోయాక మేము అక్కడ బొమ్మలు తీసుకొని ఇలా కిందికి వస్తే ఇదే బస్ స్టాండ్ అండి. ఇక్కడ సైడ్ బస్సెస్ ఆగుతాయి, మనకి గుట్ట కిందికి వెళ్తాయి, గుట్ట పైకి వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది, అక్కడనే మనకు టికెట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంటుంది, మనకు ఆటోలో వెళ్ళొచ్చు లేదంటే బస్సులో వెళ్ళొచ్చు. కానీ బస్సెస్ ఏం రాలేదండి, మేము చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఏం లేదు. యాదగిరిగుట్ట దర్శనం అయిపోయాక మేము
స్వర్ణగిరి వెళ్ళాము. మనం యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లోనే ఉంటుంది స్వర్ణగిరి, కానీ ఫస్ట్ మేము యాదగిరిగుట్ట వెళ్ళి రిటర్న్లో స్వర్ణగిరికి వచ్చామండి. నేనైతే ఎన్ని డేస్ అవుతుందో ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను. టెంపుల్ ఓపెన్ అయ్యి కూడా 2 years అవుతుంది నాకు తెలిసి, కానీ నాకు ఇప్పటి కుదిరిందండి. అప్పుడైతే చాలా జనాలు వెళ్ళారు, ఆ వీడియోస్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, మనకి యూట్యూబ్ ఓపెన్ చేసిన స్వర్ణగిరి టెంపుల్ వీడియోస్ వచ్చాయి. అబ్బా వెళ్ళాలి ఒకసారి అని టెంపుల్ కనిపించేలా ఉంది. టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఈ టెంపుల్ కూడా నల్లరాయితో కన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడైతే ఎన్ని వీడియోస్ వచ్చాయంటే అన్ని వీడియోస్ వచ్చాయి. చాలామంది జనాలు కూడా ఆ టైంలో ఆ వీడియోస్ చూసే వచ్చారు, చాలా జనాలు. కానీ చాలా బాగుందండి టెంపుల్. స్వర్ణగిరి టెంపుల్ ఓపెన్ అయిన స్టార్టింగ్లో చాలా ట్రాఫిక్ జామ్ ఉండే, అసలు 3 hours 4 hours ట్రాఫిక్ జామ్లో ఉండి మరి టెంపుల్కి వచ్చారు. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడు, అసలు తిరుపతి చూసినట్టు అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగా కట్టారో టెంపుల్. ఈ టెంపుల్ ఓపెన్ అయిన స్టార్టింగ్లో చాలామంది అసలు ట్రాఫిక్ జామ్లో 3 hours 4 hours ఉండి మరి ఈ టెంపుల్కి వచ్చారు. ఈ టెంపుల్కి వచ్చాక నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే మేము వచ్చేసరికి 12 అయింది. అప్పుడే టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. మేము ఇంత దూరం వచ్చాక అసలు దేవుణ్ణి చూడలేదు అనే ఒక డిసప్పాయింట్మెంట్తో నేను వెళ్ళాను ఇంటికి. మా అక్క వాళ్ళ బాబు హాయ్ అని చెప్తున్నాడు అందరికీ. హాయ్ అండి అందరికీ మా అక్క వాళ్ళ బాబు తరపున. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ అండ్ ఆవులు చాలా బాగున్నాయి. స్వర్ణగిరి టెంపుల్కి ఇప్పటి వరకు నాలాగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు కుదిరిందండి మాకైతే. మనకు యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లోనే ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. ఇక్కడ మనకు ఫేమస్ ప్లేస్ అంటే అందరికి గుర్తుకొచ్చేది జలనారాయణుడు, అంటే నీళ్ళల్లో పడుకొని ఉంటాడు మనకు స్వామి. ప్రపంచంలోనే 2nd జలనారాయణుడు మన స్వర్ణగిరిలో ఉన్నాడు. ఫస్ట్ అయితే నేపాల్లో ఉన్నాడంట, 2nd అయితే మన స్వర్ణగిరిలో ఉన్నాడు. నేనైతే బయట నుంచే మొక్కుంటున్నాను దేవుణ్ణి. అప్పటికే క్లోజ్ చేశారు కాబట్టి అందుకే డిసప్పాయింట్మెంట్ అయ్యా కొంచెం నేను, కానీ ఏం పర్లేదు మళ్ళీ వెళ్ళొచ్చు అని వచ్చేసాను నేను. కానీ టెంపుల్ చాలా చక్కగా చాలా బాగా కట్టారండి, చాలా బాగా నచ్చింది. ఇక్కడ 40 అడుగుల ఆంజనేయ స్వామి ఉన్నాడు చూడండి. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, జలనారాయణుడు. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ 4 ఉన్నాయి కదా గోపురాలు, వేదాలు అంటే 4 వేదాలు, అందులో జలనారాయణుడు ఉన్నాడు. అదే ఫేమస్ ప్లేస్ ఇక్కడ. స్వర్ణగిరి టెంపుల్ని దాదాపు 22 ఎకరాలతో నిర్మించారంట. చాలా విశాలంగా చాలా బాగుంటుంది. మనకు తిరుపతి చూసినట్టే అనిపిస్తుంది, మినీ తిరుపతి. స్వర్ణగిరిలో ఒక పెద్ద గంట ఉంటుండే, ఇప్పుడు కూడా ఉంది, కానీ దానికి క్రాక్ వచ్చి ఆపేశారు. దాన్ని 3 times మోగిస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. నేనైతే ఈ వాటర్లో ఉండే దేవుని దగ్గరకు వచ్చాను. చూడండి ఎంత బాగుంది, వాటర్ కూడా ఎంత నీట్గా స్వచ్ఛంగా. అందులో చాలామంది కాయిన్స్ కూడా వేస్తున్నారు. ఇక్కడ ఫోటోలు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఈ టెంపుల్ అయితే నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు నైట్ టైంలో వచ్చి చూడండి, అసలు లైటింగ్స్తో చాలా బాగుంటుందంట టెంపుల్. మేమైతే డే టైంలో వచ్చాము. సండే సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది. సండే సాటర్డే తప్ప ఇప్పుడు వెళ్ళినా రష్ మరీ అంత ఎక్కువ ఉండదు. సండే సాటర్డే అంతా. మేము వెళ్ళింది ట్యూస్డే, జనాలు ఎవరు లేరు. దేవుడు చూడండి ఎంత బాగున్నాడు అసలు. మనం ఈ టెంపుల్ని నైట్ టైంలో చూసి ఇంకా చాలా బాగుంటుందంట. అసలు లైటింగ్స్ అసలు కళ్ళు సరిపోవంట టెంపుల్ని చూడడానికి. మీరు ఎప్పుడైనా నైట్ టైం వెళ్ళి ట్రై చేయండి. మేమైతే డే టైంలో వెళ్ళాము. ఇక్కడ వాటర్లో కాయిన్స్ కూడా వేస్తున్నారు. వాటర్ కూడా చాలా బాగున్నాయి, స్వచ్ఛంగా దేవుడు పడుకొని అలా పైకి చూస్తూ చాలా బాగుంది. ఇక్కడ దీపం ముట్టించి అగరబత్తులు ముట్టించి మొక్కున్నాను. మెట్లున్నాయి ఇక్కడ మనకి చూడండి, చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దేవుని దర్శనం చేసుకోలేదు అని ఒక డిసప్పాయింట్మెంట్ అంతే తప్ప మిగతాదంతా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.